చెప్పేస్. ఆ మాత్రం కామన్ సెన్స్ నాకు లేదనుకున్నావా? నేను తెచ్చిన మందు బావ తాగాడో లేదో అని చూద్దామనొచ్చానంతే. తాగలేదని చూసావు కదా, వెళ్లకుండా ఆయన్ని తాగమని నువ్వెందుకు ఫోర్స్ చేస్తున్నావు? నేనేం ఫోర్స్ చేయట్లేదు. నీ మాటలు నేను వినలేదనుకుంటున్నావా? నా భర్త మంచి కోరుకునే దానివి అయితే మందు మానేయమని చెప్పాలి, అంతేకాని ఇంకా తాగు అని మందు గిఫ్ట్గా తీసుకొస్తావా? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఏయ్, ఏంటే వింటున్నాను కదా అని అడ్డు అదుపు లేకుండా వాగుతున్నావు? కొడుకు మాటకి మా అత్త వాల్యూ ఇచ్చింది కాబట్టి నా ప్లేస్లో నువ్వున్నావు. లేదంటే నీతో మాట్లాడాల్సిన గతే కాదు, నిన్ను చూసే కర్మ కూడా నాకు పట్టేదే కాదు. మా బావకు మందు తాగితేగాని నిద్ర పట్టదు. ఈ అలవాటు ఎప్పటినుంచో ఉంది. గిఫ్ట్ అంటే ఇష్టపడే వస్తువివ్వడం తప్ప కష్టపెట్టే సలహా చెప్పడం కాదు. అందుకే మందు తెచ్చాను. నీ మొగుడి మీద నీకంత ప్రేమ గనక ఉంటే నువ్వు మందు మాన్పించు, అంతేకాని నా మీద అరవడం పెత్తనం చేయడం కాదు. నా మొగుడితో నేనెలా ఉండాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పానకల్లో పుడకలాగా మా మధ్యలోకి దూరద్దు, పిచ్చి సలహాలివ్వద్దు. అసలు ఇష్టం లేదని చెప్పినప్పుడు మందైనా మనిషైనా దూరంగా ఉంటేనే మంచిది. కావాలని దగ్గర అవ్వాలని చూస్తే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. వెళ్ళెక్కనుండి. మౌనిక, తీసుకో. అత్తా, నీ కోడలికి సంధ్య కాకుండా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మౌని, ఉన్నది ఒక్కతే. ఆ ఒక్కదాని వల్లే ఎన్ని సమస్యలో నాకే తెలుసు. అత్తా, నాకొక విషయం క్లారిటీగా చెప్పు. నీ కోడలు బెస్ట్ ఫ్రెండ్ నీకెందుకు శత్రువయ్యింది? అసలు ఆ సంధ్యతో నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? వింధ్యకి మంచి జరిగినా చెడు జరిగినా ముందు సంధ్య గుర్తొస్తుంది. ఇంట్లో అందర్నీ మర్చిపోయి అన్నీ తనకే చెప్తుంది. ఆ సంధ్య ప్రవర్తన కూడా నాకెందుకో ముందు నుంచి నచ్చడం లేదు. దానివల్ల నా కోడలి మనసు ఎక్కడ మారిపోతుందో అన్న చిరాకు సంధ్యని శత్రువులా చూసే స్థాయికి తీసుకెళ్ళింది. అత్తా, సంధ్య అంటే నీకిష్టం లేదని వింధ్యకి తెలుసా? తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు సంధ్య మంచిదని నేనే అపార్థం చేసుకుంటున్నానని చెప్పి నిరూపించే ప్రయత్నం చేస్తుంటుంది. అయినా నువ్వేంటి మౌని, వింధ్య డబ్బులెందుకు తీసుకుందో కనుక్కోమంటే సంధ్య గురించి ఆరా తీస్తున్నావు? అత్తా, నీ కోడలు సొంతింట్లోనే దొంగతనం చేసిందంటే ఏదో పెద్ద స్కెచ్ అనే తెలుస్తుంది. అందుకే అనుమానం ఉన్న అందరి గురించి నేను ఎంక్వైరీ చేస్తున్నాను. అత్తా, గత కొన్ని రోజుల్లో మీ ఇంటికి కొత్త వాళ్ళెవరైనా వచ్చారా? కొత్త వాళ్ళు అంటే పాపకి పాలివ్వడానికి సంధ్య మాత్రమే వస్తుంది. ఇంకొక ఆవిడొచ్చింది. పేరు భాగ్యం. భాగ్యమా? అంటే ఎవరు? వింధ్యకి దూరబంధు అంట, పిన్నివారసవుతుందంట. తను సంధ్యకు కూడా బాగా తెలుసంట. వాళ్ళమ్మాయికి గవర్నమెంట్ కాలేజీ సీట్ కోసం మన రాజేష్తో మాట్లాడాలని వచ్చింది. కాలేజీ సీట్ కోసమా? ఆవిడ కాకుండా వేరే కొత్త వాళ్ళెవరైనా వచ్చారా? లేదు మౌని, ఇంకెవరూ రాలేదు. అత్తా, ఈ మంత్లో ఏమైనా పండగలు పూజలు ఉన్నాయా? ఈ నెలలోనా? పండగని కాదు కాని మీ బావ పుట్టినరోజుంది.
అయినా ఎందుకు అడుగుతున్నావు? ఫంక్షన్ చేయడానికి, మీకు తెలిసిన గెస్ట్లందర్నీ పిలవడానికి. గెస్ట్లో ఫంక్షనా? ఎందుకు మౌని? ఇప్పుడు నన్ను ఏం అడగొద్దు. మీ అనుమానం క్లియర్ అవ్వాలంటే నేను ఏం చెప్పినా నువ్వు నో అనొద్దు. బావ పుట్టినరోజు నాడు సంధ్య ఫ్యామిలీతో పాటు భాగ్యమని చెప్పావు కదా, ఆవిడ కూడా రావాలి. ఆవిడెందుకు? సరే సర్లే, అడగనులే. నువ్వు చెప్పినట్టే పిలుస్తాను. అత్తా, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫంక్షన్కి ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. అంతా నేననుకున్నట్టే జరిగితే బావ పుట్టినరోజు నాడే నీ కోడలి నిజ స్వరూపం బయటపడుతుంది. మౌనిక తెలివిని, తోడుని నమ్మినందుకు మంచే జరిగేలా ఉంది. ఏంటి తల్లులు? మీ అమ్మ పాలివ్వడానికి ఇంకా రాలేదేంట్రా? టైం చూసుకోవడం మర్చిపోయిందా? లేక ఇంకా గుడిలో హారతి గురించి భయపడుతుందా? లేదంటే మర్చిపోయిందంటావా ఏంటి? అది మర్చిపోవడమే నాకు కూడా కావాలి. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, జీవితాంతం కలిసే ఉంటాం కదా. సంధ్య ఎక్కడుందో ఫోన్ చేస్తాను. హలో హలో సంధ్య, ఎక్కడున్నావే? వచ్చేస్తున్నాను వింధ్య, జస్ట్ 10 నిమిషాలు. సరే, తొందరగా వచ్చేసాయి. ఆటల్లో పెట్టి ఆకలి గుర్తు రాకుండా చేస్తున్నాను. ఆలస్యం అయితే ఏడుపు కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఓకే వింధ్య, తొందరగానే వచ్చేస్తాను. బాయ్. ఓ తల్లి. కొళ్ళు నెత్తిమీద పెట్టుకుని నడుస్తున్నావా? బ్రేక్ వేయడం సెకండ్ లేట్ అయ్యుంటే గాల్లో ఎగిరి పడేదానివి. ఓవర్ స్పీడ్లో రావడమే కాకుండా నువ్వేదో హెల్ప్ చేసినట్టు ఓవర్గా మాట్లాడుతున్నావేంటి? రోడ్డు మీద నడిచి వెళ్లేదానివి 4 వైపులా చూడటం నేర్చుకో. నోటికొచ్చిందల్లా వాగడం కాదు. కార్లో కూర్చుని సన్ గ్లాసెస్ పెట్టుకోవడం కాదు, రోడ్డును చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. నాకు చెప్పడం కాదు, ముందు నువ్వు నడవడం నేర్చుకో. ఇదేదో నీ బాబు రోడ్డైనట్టు బిల్డప్ ఇవ్వ మాకు. ఏయ్,